హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణలో బీఆర్ఎస్ బలిదానం బెడ్స్ కొట్టిందా? బీఆర్ఎస్ ఏంటి, బలిదానం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, బీఆర్ఎస్ మనస్ఫూర్తిగా సంపూర్ణమైన బలిదానానికి ఒడిగట్టింది, బలిదానం చేసింది. ఎస్, తెలంగాణలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ తమ ఓట్లను బదలాయించింది, తమ నేతల ఆశలను వమ్ము చేసింది, తమ అభ్యర్థులకు హ్యాండ్ ఇచ్చింది, గంపగుత్తగా బీజేపీకి ఓట్లు బదలాయించింది. ఇదే కారణంగా అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ను ఢీకొట్టగలిగారు, విజయం సాధించగలిగారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు, కీలకమైన నేతలు బీఆర్ఎస్కు కాకుండా బీజేపీకి ఓటేయాలని చెప్పడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనికి చాలా పక్క ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ బలిదానం చేసిన మాట వాస్తవం. కాంగ్రెస్ గెలవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవద్దు, బీజేపీ గెలిచిన తప్పు లేదంటూ కేసీఆర్ శ్రేణులు, గులాబీ శ్రేణులు బలిదానానికి పూనుకున్నాయి. తమ ఓట్లను గంపగుత్తగా బీజేపీకి చేశాయి. మరి ఈ బలిదానం ఎంతవరకు వర్కౌట్ అయింది? ఇది సక్సెస్ అయిందా? బీఆర్ఎస్కు ఏమైనా లాభం చేకూరబోతుందా, లేక బెడ్స్ కొట్టబోతుందా? మాయలోడు రేవంత్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ బలిదానాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతల ఆశలను కేసీఆర్ వమ్ము చేశారు, బీజేపీకి అమ్ముడుపోయారు. తన కుటుంబం కోసమే, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే బీజేపీ గెలుపుకు కేసీఆర్ దోహదం చేశారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు ఆలోచించరా? మీకు మనస్సాక్షి లేదా, ఆత్మ లేదా? ఆత్మ ప్రబోధానుసారం పనిచేయండి, బీఆర్ఎస్ను విడిచి వెళ్ళండి అంటూ ఆయన ఒక సందేశం ఇచ్చారు. ఆయన అంతర్లీనంగా బీఆర్ఎస్ను బదిలీ వచ్చేయనంటూ గులాబీ శాసనసభ్యులకు పెద్ద ఎత్తున క్లారిటీ ఇచ్చారు. మరి గులాబీ నేతల మనసులో ఏముంది? గులాబీ శాసనసభ్యుల మనసులో ఏముంది? తాము గెలిచిన చోట, తమ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో తమ వాళ్లే బీఆర్ఎస్ కాకుండా గులాబీకి ఓటు వేయండి అని చెప్తున్న పరిస్థితి వచ్చినప్పుడు నిజంగానే గులాబీ ఎమ్మెల్యేలు ఏం ఆలోచించబోతున్నారు? ఇప్పుడు ఈ విషయం బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. నిజంగా ఆలోచిస్తారా, లేక అక్కడే ఉండిపోతారా, లేక రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ మారుతారా? ఇప్పుడు గులాబీ కేంద్ర కార్యాలయంలో ఇప్పుడు ఇది హాట్ చర్చగా మారిపోయింది. నిజానికి శాసనసభ్యులకు, అదే ఎమ్మెల్యేలకు కేంద్రంతో పెద్దగా పని ఉండదు. ఎలాంటి పని లేకున్నా పెద్దగా పని ఉండదు. వాళ్ళు చూసేది రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యమంత్రి స్వయంగా ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించండి అంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఈ టైంలో గులాబీ శాసనసభ్యులు ఏం చేయబోతున్నారు? నిజంగా ముఖ్యమంత్రి పిలుపుకు స్పందించి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారా? నిజంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా బీఆర్ఎస్ వాషౌట్ అవుతుందా? ఇప్పుడైతే ఎంపీలు ఒక్కరు కూడా లేరు. ఉన్న ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మాత్రమే మిగులుతారా? అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారా? ఇప్పుడు ఇది గులాబీ పార్టీలో టెన్షన్గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగూ తమ పార్టీ శాసనసభ్యులను లాక్కునే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు గుబులు పడుతున్నారు. బీజేపీకి ఓటేసి తప్పు చేశామా, బీజేపీకి ఓట్లు బదలాయించి తప్పు చేశామా, తమ బలిదానం ఇలా బెడిసి కొడుతుందా అంటూ గులాబీ నేతలు ఇప్పుడు గుబులుగా ఉన్నారని సమాచారం.